ప్రియ శ్రోతలు, ఈ రోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. సావధానంగా ఏకాగ్రతతో వినండి. పౌలు కొరింథు సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడతాము. కాబట్టి పరలోకము నుండి వచ్చే మన నివాసము దీనిపైన ధరించుకోవడానికి అపేక్షిస్తూ దీనిలో మూలుగుతున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకుంటూ మూలుగుతున్నాము. ఇది తీసివేయాలని కాదుగాని మత్యమైనది జీవము చేత మింగివేయబడేటట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుతున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వల్లనే నడుచుకుంటున్నాము గనుక ఈ దేహములో నివసిస్తున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి కూడా ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. కావున దేహమునందున్నా దేహమును విడిచినా ఆయనకు ఇష్టలమై ఉండాలని మిగుల అపేక్షిస్తున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? హతసాక్ష్యంలో కూడా దేవుని సేవకులకు ఎంతో ఆదరణ ఉంది. సేవ మహిమాన్వితమైనది. సేవలో ఎంతో ఆదరణ మనకు కలుగుతుందని 3వ అధ్యాయంలో చెప్పబడింది. ముసుకులేని ముఖంతో క్రీస్తును చూచి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నామంటే మనకెంతో ఆదరణ ఉంది. క్రీస్తు కోసం సేవ చేస్తూ శ్రమల్లో జీవించటం కంటే ఆనందం ఇంకేమున్నది? 4వ అధ్యాయంలో సేవలోని శ్రమలలో ఆదరణను పౌలు ఎత్తి చూపాడు. హతసాక్ష్యంలోని ఆదరణను పౌలు 5వ అధ్యాయంలో మన కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాడు. ఈ భౌతిక శరీరం ఒక గుడారం. ఇది శిథిలమై గతించిపోయినా ఇంతకంటే గొప్పది మానవ హస్తకృతము కానిది అయిన గుడారమును ధరించుకోబోతున్నాము. పరిశుద్ధాత్మ మనకిది బయలుపరిచాడు గనుక మనము ఎరుగుదుము. పాత నిబంధనలోని సాక్ష్యపు గుడారం అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులకు మోషే తయారు చేయించి ఇచ్చాడు. అయితే ఇక్కడ పౌలు తాత్కాలికమైన దేహం అనటం లేదు, మనకు నిత్యత్వంలో కొత్త శరీరం వస్తుందని అంటున్నాడు. ఈ భౌతిక శరీరం సంగతేమిటి? బాహ్య పురుషుడు బలహీనుడవుతూ ఉంటే అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఈ సంగతి 4వ అధ్యాయంలో పౌలు చర్చించాడు. మనిషి చనిపోతే అతని శరీరం మిగిలిపోతుంది. అతడు విశ్వాసి అయితే ప్రభువు దగ్గరికి పైకి వెళ్లిపోతాడు. నీ శరీరం పోయినా నీ శరీరం ఇక్కడే పాతేయబడుతుంది. దృశ్యమైనవి అనిత్యమైనవి అసలు మనిషిని కాదు, అతని శరీరాన్ని, అతడు నివసించే గుడారాన్ని మనం చూస్తామంతే. ఈ గుడారం రాను రాను పాతదైపోతోంది. ప్రసంగి 12వ అధ్యాయం 3-4 వచనాలు సొలొమోను అన్నాడు, ఆ దినమున ఇంటి కావలివారు వణుకుతారు, బలిష్ఠులు వంగుతారు, విసిరేవారు కొద్దిమంది అవటం చేత పని సాలించుకుంటారు, కిటికీలలో గుండా చూచేవారు కానలేక ఉంటారు, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోతుంది, వీధి తలుపులు మూయబడతాయి, పిట్ట కూతకు ఒకడు లేస్తాడు, సంగీతనాదము చేసేవారందరూ నిశ్శబ్దముగా ఉంచబడతారు. ఇంటి కావలివారు అంటే కాళ్ళు, మోకాళ్లు వణుకుతాయి, భుజాలు అంటే బలవంతులు వంగిపోతాయి, కిటికీల గుండా చూచేవి అంటే కండ్లు, చూపు, వినికిడి మందగించిపోతాయి. బాహ్య పురుషుడు కృశించిపోతాడు, బాహ్య పురుషుడు వయోవృద్ధుడవుతాడు. దృశ్యమైనవి అశాశ్వతమైనవి, అనిత్యములు. అంతరంగ పురుషుడు ఆధ్యాత్మిక వ్యక్తి.
దేవుడు ఒక వ్యక్తి గాని భౌతిక వ్యక్తి కాడు. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 యేసు సమరయ స్త్రీతో అన్నాడు, దేవుడు ఆత్మ. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. కొందరు సణుగుతూ అంటారు, ముసలివాళ్లమైపోవడం మాకిష్టం లేదు. అలా అనుకోకండి. వృద్ధులమవటంలో ఆనందముంది. వృద్ధాప్యంలో స్వేచ్ఛ ఉంది. వృద్ధులు తమకిష్టమైంది చేయడానికి ఎట్టి అభ్యంతరమూ ఉండదు. వృద్ధ విశ్వాసులను సైతాను అంత సులభంగా లోబరుచుకోలేడు, లొంగదీయలేడు. సైతాను కుతంత్రాలను వృద్ధ విశ్వాసులు బాగా ఎరుగుదురు. ఈ బాహ్య గుడారము శిథిలమైతే మటుకేమి, అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. శరీరం పాత గుడారం, కాని అందులో ఉన్న నేను దినదినము నూతనపరచబడుతూ ఉన్నాను. శ్రోతలు, మనకు నిత్య నివాసం పరలోకంలో ఉంది. ప్రకృతి సిద్ధమైన శరీరముగా విత్తబడి ఆత్మ శరీరముగా మహిమ శరీరముగా లేపబడుతుంది. పరలోకానికి సరిపోయే శరీరమిచ్చి మనల్ని పరలోకంలో ఆయన చేర్చుకుంటాడు. ఈ మత్స్య శరీరంలో ఉండి మనం మూలుగుతున్నాము. బాహ్య పురుషుడు కృషిస్తూ ఉండగా మూలుగు ఎక్కువవుతుంది. అది సహజమే. త్వరలోనే యేసు ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు. మనం ఎత్తబడతాము. ఆయన ఎదుట మనం నీతి వస్త్రాలు ధరించి హాజరవుతాము. మనం దిగంబరులము కాము. ఆయన యొక్క మహిమ వస్త్రాలు మనం ధరించుకుంటాము. అపొస్తల కార్యములు 24:15 నీతిమంతులకు నీతిహీనులకు పునరుత్థానమున్నది. యోహాను సువార్త 5:29 ప్రభువు ఇదే మాట అన్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. అందరూ నీతి వస్త్రానికి అర్హులు కారు. క్రీస్తు నీతిని అంగీకరించిన వారికే ఆ వస్త్రము లభ్యమవుతుంది. ఆయన మన అతిక్రమములను బట్టి అప్పగించబడ్డాడు. మనలను నీతిమంతులనుగా తీర్చడానికి తిరిగి లేచాడు. క్రీస్తునందు అంగీకరించబడిన వారే నీతిమంతులై నీతి వస్త్రధారులై ఆయన ఎదుట నిలువబడతారు. తీర్పు ఒకటే కాదు, అనేక తీర్పులున్నాయని దేవుని వాక్యం చెబుతోంది. ఒకటి, శిలువ మీద యేసు తీర్పును భరించాడు. యోహాను సువార్త 5:24 ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. 2, విశ్వాసులు తమకు తామే తీర్పు తీర్చుకునే సందర్భమున్నది. 1 కొరింథీ 11:31 మనల్ని మనమే విమర్శించుకొన్న ఎడల తీర్పు పొందము. ఇది ప్రభు భోజన సంస్కార సందర్భంలో పౌలు చెప్పిన మాట. 3, విశ్వాసిని దేవుడు గుణపరచడానికి తీర్చే తీర్పు ఒకటున్నది. హెబ్రీ పత్రిక 12:6 ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. 4, న్యాయపీఠమెదుట ప్రతి విశ్వాసి నిలువబడి గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించాలి. అది బహుమానాల తీర్పు. 5, ఇశ్రాయేలు ఒక జాతిగా తీర్పుకు గురి కాబోతున్నది. 6, అన్యజాతులన్నిటికీ దేవుని తీర్పు ఉంది. 7, పడిపోయిన దేవదూతలకు తీర్పు ఉంది. ఇక 8, మహాధవళ సింహాసనపు తీర్పు. నశించిన వారందరూ ధవళ సింహాసనపు తీర్పు కోసం హాజరవుతారు. వారందరూ దిగంబరులైన ముద్దాయిలు. అది క్రిమినల్ కోర్టు. వారికి నీతి వస్త్రాలుండవు. వారు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది. క్రీస్తును సువార్తను తిరస్కరించి చనిపోయిన వారికి ధవళ సింహాసనపు తీర్పు తప్పదు. ప్రస్తుతం ఈ శరీరపు గుడారంలో మనము భారభరితమైన ఆత్మతో మూలుగుతున్నాము. అయితే ఒకానొక రోజున ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటాము. మనము నీతి వస్త్రాలతో మహిమలో ఆయన ఎదుట ఆనందముతో నిలుస్తాము. క్రీస్తు నీతే మన నీతి, క్రీస్తు మహిమే మన మహిమ. మన నిరీక్షణ శుభప్రదమైనది. ఆత్మ అనే సంచకరువును ఇప్పుడు పొంది ఉన్నాము. అప్పుడు పూర్తి మహిమానుభూతి గలవారమై
ఆయన సన్నిధిలో నిలుస్తాము. ఈ బలహీనమైన గుడారంలో ఉన్నామే కాని పరిశుద్ధాత్మ అనే బయానాను స్వీకరించి ఉన్నాము. క్రీస్తు మనల్ని కొన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మే దేవుడు మనకు చెల్లించిన బయానా. ఈ పాత కొంపను ఖాళీ చేసి త్వరలో ఒకానొక రోజున వెళ్లిపోతాము, ఎత్తబడతాము, ప్రభువును కలుసుకుంటాము. మనకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. ఈ పాత గుడారం ఎన్నోసార్లు చినిగితే మాసికలు వేయబడింది, ఎన్నో దెబ్బలు తిన్నది, కోలుకున్నది. ఈ శరీరానికి ప్రస్తుతం అలవాటు పడ్డాము. ఈ శరీరంతో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నట్లే. మనం వెలిచూపును బట్టి కాక విశ్వాసంతో జీవిస్తున్నాము. ఆయన మాటను బట్టి, వాగ్దాన బలాన్ని బట్టి మనం బతుకుతున్నాము. ఆయన మనకెంత చెబితే అంత. అదే విశ్వాసమంటే. శ్రోతలు, ఇది సంగతి. ఈ శరీరం ఒకటి అడ్డం వస్తోంది. అందుకే ప్రభువుకు దూరంగా ఉన్నాము అనిపిస్తోంది. ఒకానొక రోజున ఎత్తబడిన వారమై ప్రభువును ముఖాముఖిగా కలుసుకుంటాము. శరీరం చస్తుంది గాని ఆత్మకు మరణం లేదు. ఆత్మ శరీరాన్ని విడిచి ప్రభువు వద్దకే వెళ్లిపోతుంది. చనిపోయేది, పెద్ద నిద్రపోయేది శరీరమే. ప్రభువు వచ్చి నిద్రలేపుతాడు. ఈ శరీరం మార్పు చెందుతుంది. కొంతమంది ప్రభువు వచ్చేటప్పటికి బతికే ఉంటారు. వారి శరీరాలు ఆ పలాన మార్పు చెందుతాయి. 1 కొరింథీ 15:51 నుండి 53 వరకు ఇదే సత్యం ప్రస్తావించబడింది. మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున మనమందరము మార్పు చెందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. నిద్రపోయేది శరీరము, నిద్ర నుండి లేచేది శరీరమే. పునరుత్థానం శరీరానికే గాని ఆత్మకు కాదు. పునరుత్థానమంటే తిరిగి లేవటం. లేచి నిలిచేది శరీరం, ఆత్మ కాదు, ప్రాణం కాదు. ఈ సంగతులు ఎరిగిన వారమై మనము విశ్వాసము గలవారమై జీవిస్తున్నాము. మనము మిక్కిలి అపేక్షిస్తున్నాము అంటే ఎక్కువ కృషి చేస్తాము. మనలో ఉరకలు వేసే ఉత్కంఠ ఇదే. ఈ దేహాన్ని ఎప్పుడు విడిచిపెడతాము, ఎప్పుడు ప్రభువుతో ఉండడానికి వెళ్లిపోతాము అనేదే మన ధ్యాస. శరీరంతో ఉన్న, శరీరాన్ని విడిచినా ఆయనకిష్టులమై ఉండాలనే మన తాపత్రయం. ఇది స్వార్థం కాదు, క్రీస్తు మహిమార్థం మనలో పనిచేసే తపన. మనము ప్రియక్రీస్తునందు అంగీకరించబడతాము. ఎఫెసీ పత్రిక 1:5-6 మననం చేయండి. తన ప్రియునియందు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. తన కృపామహిమకు కీర్తి కలిగేటట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున దేవుడు చేసిన నిర్ణయమిది. క్రీస్తునందు నీకు నాకు ఇదొక గొప్ప ఆధిక్యం. దేవుడు నన్ను క్రీస్తునందు చూస్తున్నాడు. నా అక్కర ఏదో అదంతా క్రీస్తే అయి ఉండేటట్లు చేశాడు. ఇంతకంటే నీకు నాకు ఇంకేమి కావాలి? క్రీస్తే మన నీతి, జ్ఞానము, పరిశుద్ధత, విమోచనము అయి ఉన్నాడు. క్రీస్తే నా పరిశుద్ధత. క్రీస్తునందు నేను దేవునికి లోపరహితుణ్ణిగా కనపడుతున్నాను. పరిపూర్ణతకు చేర్చేది ఏదీ లేదు, అందులో నుంచి తీసివేసేది ఏదీ లేదు. 100% విశ్వాసులమైన మనకు క్రీస్తు ఉన్నాడు. ఆ ప్రియునియందు మనము అంగీకరించబడ్డాము. క్రీస్తునందు అనే పదోన్నతి విశ్వాసులందరికీ లభించింది అంటే ఇది కేవలము దేవుని కృపే. ఆయనకు ఆమోదయోగ్యమైన రీతిగా మనం జీవించాలి. ప్రియశ్రోత, నీవు క్రీస్తు కోసమే జీవిస్తున్నావా? మనమేదో గొప్పవారిమి కావాలని, పైకి ఎదగాలని పడే ప్రయాస కాదిది. కొందరు దైవసేవకులు తమ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రచార సాధనాలను విపరీతంగా వాడతారు. ఇది వారి జ్వరం. జ్వరం ముదిరి సంధి లక్షణాలు కానవస్తాయి. మనం గొప్పవారము కాముగాని గొప్ప యేసుక్రీస్తుకు దాసులం, సేవకులం, జతపనివారం. యిర్మీయా గ్రంథం 45:5 దేవుడేమన్నాడు? నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా?
వెదకనక్కర్లేదు. మనం ఆయన సేవకులం. త్రికరణ శుద్ధిగా సేవ చేస్తాము. ఆయనకిష్టులమై ఆమోదయోగ్యమైన సేవ చేస్తాము. విశ్వాసులం మనమంతా క్రీస్తు న్యాయపీఠమెదుట నిలిచి లెక్క అప్పగించాలి. న్యాయపీఠాన్ని గ్రీకు భాషలో బేమా అంటారు. న్యాయపీఠము ఎదుట విశ్వాసులు మాత్రమే నిలుస్తారు. విశ్వాసుల పాపాలకు తీర్పు కాదిది. పాపాలు యేసు శిలువ రక్తంతో పరిహారమైపోయాయి. మరి ఈ న్యాయపీఠం తీర్పు ఎలాంటిది? ఇది విశ్వాసులకు బహుమానాల తీర్పు. మనమందరము న్యాయపీఠమెదుట హాజరు కావాలి అంటూ విశ్వాసులను ఉద్దేశించే పౌలు మాట్లాడుతున్నాడు. మన దేహములతో మనము జరిగించినది ఏదైనా న్యాయపీఠం తీర్పులోకి వస్తుంది. ఈ పాత శరీరాలు అప్పుడు మనకుండవు గాని ఇక్కడ ఉండగా ఈ శరీరాలలో ఉండి మనం ఏమేమి చేశామో అదంతా విమర్శకు గురి అవుతుంది. విశ్వాసి బతుకంతా బేమా తీర్పులోకి వస్తుంది. ప్రతిదానికి మనము లెక్క అప్పగించక తప్పదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు అన్న మాటలు ఎంతో అర్థవంతమైనవి. నా మటుకైతే బ్రతకడం క్రీస్తే, చావైతే లాభం. ఇప్పుడే వెళ్లిపోయి క్రీస్తుతో ఉండాలనే ఆశ నాకుంది. అదే సమయంలో ఇక్కడే ఉండి ఫిలిప్పీ సంఘస్థులకు వాక్య పరిచర్య చెయ్యాలని ఉంది. ఈ రెండు భావనల మధ్య ఇరుకునబడి ఉన్నాను అంటున్నాడు పౌలు. ఇలాంటి ఇరుకు పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు దైవ సేవకులకు తటస్థిస్తుంది. ఇక్కడే ఇంకా కొంతకాలముండి యేసు ప్రభువుకు ఆమోదయోగ్యమైన సేవ చెయ్యాలని ఆశిస్తున్నాడు. పౌలుకు దేవాసక్తి ఉంది, సేవాసక్తి ఉంది. ఈ రెండూ త్రాసులో పెట్టి చూస్తే రెండూ సమానంగా ఉన్నాయి. ఈ మట్టి శరీరంలో మనం చేసిన మంచి పనులకు బహుమానం మహిమ శరీరం. ఇంకా ఎన్నెన్నో పరలోక బహుమానాలు. శ్రోతలు కంగారు పడకండి. న్యాయపీఠం ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనంలో చెప్పబడిన ధవళ సింహాసనం కాదు. న్యాయపీఠం సివిల్ కోర్టు, ధవళ సింహాసనం క్రిమినల్ కోర్టు. రక్షణ లేని వ్యక్తులకు ధవళ సింహాసనం, రక్షిత ప్రజలకు, విశ్వాసులకు న్యాయపీఠం. నీవు విశ్వాసివైతే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నీకు నిత్య జీవముంది. అయితే నీకు బేమా న్యాయపీఠముంది. ఇది క్రీస్తు న్యాయపీఠం, బహుమానాల తీర్పు జరిగే స్థలం. న్యాయపీఠం మన ఉత్తమ సేవకు గొప్ప ప్రేరకం. ప్రభువు నిన్ను నన్ను ఉద్దేశించి, భళా మంచి దాసుడా, శ్రేష్టమైన నాణ్యమైన సేవ చేశావు, ఇదిగో నీకు బహుమానం అని చెబితే మనకెంత ఆనందం. ఈ శరీరం మత్స్యమైంది. పరలోకానికి వెళ్లేటప్పుడు పరలోకానికి తగిన శరీరం, మహిమ శరీరం మనకు వస్తుంది. నిత్యత్వంలోకి మహాప్రస్థానం మనకుంది. అక్కడ అవ్యక్తమైన ఉనికి కాదు, చైతన్యవంతమైన స్ఫూర్తి. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మనకేం తక్కువైంది? పరిశుద్ధాత్మ సంచకరువును దేవుడిచ్చాడు. రాబోయే మహాజీవితానికి మొదటి వాయిదా చెల్లింపే పరిశుద్ధాత్మ. నిత్యజీవాన్ని ఇక్కడే మచ్చుకు రుచి చూపిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే విశ్వాసి ఒకే సమయంలో రెండు లోకాల్లో జీవిస్తున్నాడు. ఇక్కడ మన శరీరంతో ఇప్పుడున్నాము, అప్పుడు అక్కడ మహిమ శరీరాలతో నిత్యత్వం గడుపుతాము. రెండందాలా మనం ధన్యులం. మనం మహిమ దిశగా వెడుతున్నాము. అయితే మహిమ ప్రవేశానికి ముందు బేమా న్యాయపీఠపు తీర్పున్నది. విశ్వాసులం మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన లెక్కలు అప్పగించాలి. ఇక్కడి మన జీవిత విధానం నిత్యత్వంలో మనం పొందబోయే బహుమానాలకు ఆధారం. దేవుడు రక్షించేది మన శరీరాన్ని, జీవమును, ఆత్మను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20 నుండి 21వ వచనం వరకు మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని కోసం కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము.
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. దేవుని బిడ్డలు తప్పక పరలోకానికే వెడతారు అనడానికి హామీగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ అనే సంచకరువునిచ్చాడు. ప్రియశ్రోత, నీవీ యేసు ప్రభువును నీ స్వంత రక్షకుడుగా అంగీకరించావా? అయితే ఈ పాఠం నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.